హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఒకప్పుడు మనకి సెల్ఫ్ మేడ్ స్టార్స్ అంటే మొదటగా గుర్తొచ్చేది చిరంజీవి గారు. అండ్ ఆయన తర్వాత అందరి నోట పలికే ఒకే ఒక పేరు రవితేజ. యూజువలీ మన తెలుగు ఫిల్మ్ కల్చర్ లో మెజారిటీ ఆఫ్ ద సినిమా గోయింగ్ ఆడియన్స్ ఫ్యాన్ బేసెస్ గా సెపరేట్ అయి ఉంటారు. అలాంటి వేరే యాక్టర్ సినిమాలు చూడరా అంటే అలా కాదు, చూస్తారు. బట్ మెయిన్ ప్రయారిటీ ఒక్కరే ఉంటారు. చాలా రేర్ గా మనకి రవితేజ లాంటి యాక్టర్స్ ని చూస్తాం. ఒక పక్కేమో ఒక మంచి ఫ్యాన్ బేస్ మెయింటైన్ చేస్తూ లిటరలీ హేటర్స్ లేకుండా హీస్ జస్ట్ లవ్డ్ బై ఎవ్రీవన్. వేర్ డిడ్ దిస్ లవ్ కమ్ ఫ్రమ్? మనందరూ సినిమాలు చూస్తూ పెరిగాం. వీవ్ సీన్ యాక్టర్స్ టు రోల్స్ ఆఫ్ ఆల్ సార్ట్స్. వాటిలో ఎంత మంచి రోల్స్ ఉన్నా మనం పర్సనల్ గా రిలేట్ అయ్యే రోల్స్ అండ్ మన రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండే రోల్స్ బాగా తక్కువ. రవితేజ ఇనిషియల్ ఫేజెస్ లో చేసిన మోస్ట్ ఆఫ్ ద రోల్స్ మ్యాక్స్ రిలేటబుల్ క్యారెక్టర్స్. అలాంటి క్యారెక్టర్స్ మీ ఇంట్లో గానీ మీ ఫ్రెండ్ గ్రూప్ లో గానీ ఎక్కడో ఉండే ఉంటాడు. మనం ఇంతలా రిలేట్ అవ్వడం వలన, అది కూడా ఒక లాంగ్ పీరియడ్ వరకు రిలేట్ అవ్వడం వలన, అండ్ దానితో పాటు ఇదంతా మన చైల్డ్హుడ్ ఆర్ మన గ్రోయింగ్ స్టేజెస్ లో జరగడం వలన ఒక నాస్టాలజిక్ ఫ్యాక్టర్ కూడా కరెక్ట్ అయి ఉంది. అండ్ ఈ రెండు రీజన్స్ వలన ఈస్ వెరీ మచ్ క్లోజర్ టు ఎవ్రీవన్స్ హార్ట్స్. బట్ వాట్స్ హ్యాపెనింగ్ నౌ? వేర్ ఇస్ దాట్ రవితేజ? మీరు లాస్ట్ గత సినిమాలన్నీ చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ అవుట్డేటెడ్ స్క్రిప్ట్స్, అవుట్డేటెడ్ క్యారెక్టర్స్, వరుసగా డిసప్పాయింట్మెంట్ల మీద డిసప్పాయింట్మెంట్లు వస్తున్నాయి. అందరూ రాజా ది గ్రేట్ సినిమా చూసి ఈ సినిమాలో రవితేజ కనబట్టలేదురా అన్నారు, కానీ ఈ సినిమా తర్వాత మన రవితేజ మనకు కనబట్టలేదు. సో ఈ వీడియోలో వాట్స్ యాక్చువల్లీ గోయింగ్ రాంగ్ విత్ రవితేజ అనేది మాట్లాడేసుకుందాం. లెట్స్ టాక్ అబౌట్ ఆల్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు దిస్ సిచ్యువేషన్ రైట్ నౌ. వీడియో స్టార్టింగ్ లో మీకు రిలేటబిలిటీ అనే పాయింట్ చెప్తూ వై పీపుల్ లైక్ రవితేజ అని మెన్షన్ చేశాను కదా. యూజువల్లీ మీరు ఇండియా వైడ్ గా పెద్ద స్టార్ స్టేటస్ వచ్చిన యాక్టర్స్ ని చూస్తే వాళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ సినిమా చేసినా ఒక స్టార్ స్టేటస్ తెచ్చింది మోస్ట్లీ యాక్షన్ అండ్ మాస్ ఫిల్మ్సే. చాలా రేర్ గా మనకి ఈ లాస్ట్ 2 జనరేషన్స్ లో గోవిందా, వెంకటేష్ లాంటి వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తున్నారు అంతే. బట్ వాళ్ళు కూడా లాంగర్ రన్ లో మాస్ ఇమేజ్ అనేది సంపాదించుకోలేదు. రవితేజ అలా కాదు. ఒక పక్క మంచి కామెడీ డ్రివెన్ కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తూ ఇంకో పక్కన యాక్షన్ కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ లో రవితేజ అంటే ఇష్టం పెరిగింది. అండ్ ఇప్పుడే ఒక పెద్ద ట్యాగ్ అతికించారు, మాస్ మహారాజ్ అని. ఫ్యాన్స్ అందరికీ చాలా ఇష్టమే. బట్ మీరు కరెక్ట్ గా ఆలోచిస్తే ఇది అడ్వాంటేజ్ కంటే ఒక బర్డెన్ లానే అనిపిస్తుంది నాకు. సీరియస్ రోల్స్ అండ్ యాక్షన్ రవితేజ చాలా బాగా పుల్ ఆఫ్ చేస్తారు, నో డౌట్. బట్ మనం అందరూ కనెక్ట్ అయిన పాయింట్ మేబీ అది కావకపోవచ్చేమో. ఎప్పుడైతే ఈ ట్యాగ్ పడిందో నాకు తెలిసి డాన్ సీను సినిమాలో మొదటిసారి మాస్ రాజా అని వేశారు అనుకుంటా. అప్పుడు నుండి మీరు ఫిల్మోగ్రఫీ చూసుకుంటే అక్కడక్కడ మేబీ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫన్ మూవీస్ ఉంటాయి, కానీ ఎప్పుడైతే ఒక ఫెయిలియర్ వచ్చిందో వెంటనే టైం గ్యాప్ లేకుండా ఒక మాస్ ఫిల్మ్ చేశారు. అండ్ మోస్ట్లీ ఇవి సక్సెస్ అవ్వలేదు. సో ఈ మాస్ ఇమేజ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన ఆయన ఫిల్మోగ్రఫీలో చాలా అన్నెసెసరీ ఫిల్మ్స్ ఉన్నాయి. ఇది ఒక ఫ్యాక్టర్. అంటే ఇంకొక ఫ్యాక్టర్ ఇండస్ట్రీలో షిఫ్ట్. నన్ను అడిగితే లాస్ట్ 10 ఏళ్లలో దెర్ హ్యావ్ బీన్ 2 మేజర్ షిఫ్ట్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఒకటి బాహుబలి వల్ల వచ్చిన ఒక పాన్ ఇండియన్ ఐడియాలజీ, అండ్ రెండోది ఓటీటీ వలన వచ్చిన కంటెంట్ డ్రివెన్ అండ్ రియలిస్టిక్ ఫిల్మ్స్ చాయిసెస్. ఈ రెండు కేటగిరీస్ లోనే మనకి లాస్ట్ ఒక 10 years పాటు అన్ని ఫిల్మ్స్ వస్తున్నాయి. అండ్ అన్ని యాక్టర్స్ ఈ రెండిట్లోనే ఏదో ఒకటి పట్టుకొని అలా ముందుకు వెళ్తున్నారు. బట్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్ హూ డుడ్ నాట్ జంప్ ఇన్ టు ఈదర్ ఆఫ్ దీస్ బ్యాండ్ వ్యాగన్ అండ్ ఇంకా కమర్షియల్ సినిమాకి స్టిక్ అయి ఉన్నారు. ఇది నా ఒపీనియన్ లో తప్పేం కాదు. పైన 2 కేటగిరీస్ ఎంత మంచివైనా, ఎంత క్రేజీగా జనాలు ఎంత ఇష్టపడుతున్నా సరే, వీటి రెండింటిని కూడా కొట్టే ఒక జానర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉందంటే అది పక్కా మాస్ కమర్షియల్ సినిమానే. అండ్ ఇది రవితేజకు కూడా ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే పాన్ ఇండియా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అండ్ కంటెంట్ డ్రివెన్ సినిమాలు కూడా చేసే అవసరం కూడా లేదు. హీ క్యాన్ కీప్ ఆన్ డూయింగ్ హిస్ కమర్షియల్ ఫిల్మ్స్. ఎందుకంటే అన్ని యాక్టర్స్ ఆ మిగతా 2 కేటగిరీస్ లోకి వెళ్ళిపోయినప్పుడు చాలా స్పేస్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ ఇట్ ఇస్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ రవితేజ అండ్ అదర్ యాక్టర్స్ సిమిలర్ టు రవితేజ టు స్ట్రైక్ బిగ్. బట్ ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ చూస్తే అన్ని అవుట్డేటెడ్ స్క్రిప్ట్స్, ఆల్రెడీ టెస్ట్ అయిన కాన్సెప్ట్స్ నే మళ్ళీ చేశారు. రాజా ది గ్రేట్ తో ఒక మంచి క్రేజీ కంబ్యాక్ ఇచ్చారు. మంచి కలెక్షన్స్ వచ్చేసాయి. ఒక బ్లాక్ బస్టర్ తర్వాత నెక్స్ట్ సినిమా హిట్ పడితే కెరియర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్తది. బట్ చేసిన నెక్స్ట్ 3 సినిమాలు టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ యాంథనీ, 3 కంప్లీట్లీ అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్ దట్ ఆఫర్ నథింగ్ న్యూ. కాస్త టైం తీసుకుని ఉంటే బాగుండేది కదా. పోనీ మధ్యలో ఏమైనా కాస్త ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేసినా అవి ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయ్యాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్కో రాజా అని అనుకుందాం. ఏదో కాస్త చిన్న ఎక్స్పెరిమెంట్ లా ట్రై చేశారు అండ్ అప్పటికే క్రాక్ సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది. బట్ ఎప్పుడైతే డిస్కో రాజా సినిమా ఫెయిల్ అయిందో నెక్స్ట్ సినిమా వెంటనే యాక్సెప్ట్ చేసిన సినిమా కిలాడి. రవితేజ కెరియర్ లో ఇది ఒక ప్యాటర్న్. మంచి కాన్సెప్ట్ అనుకొని చేస్తే ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అవ్వడం, రవితేజ ఇంకా రిస్క్ తీసుకోవడం ఆపేయడం, ఇది ఆపేసి రెగ్యులర్ కమర్షియల్ సినిమా వైపు వెళ్ళిపోవడం అండ్ ఆ కమర్షియల్ సినిమా ఫెయిల్ అవ్వడం. సో మేము చెప్పిన 2 కేటగిరీస్ లోని లేరు. అండ్ 3వ కేటగిరీ మన కమర్షియల్ సినిమాలు చేసిన దేవర్ ఆల్ పూర్ స్క్రిప్ట్స్. ఓవర్ ఎక్స్పోజర్ కూడా ఒక రీజనే. ఎప్పుడైనా ఓవర్ ఎక్స్పోజర్ వచ్చినా అది తప్పేం కాదు. అక్షయ్ కుమార్ ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి. చాలా మంది అక్షయ్ కుమార్ అంటున్నారు,
అరే ఎక్కడ చూసినా వచ్చేస్తున్నాయి సినిమాలు, ఎప్పుడు పడితే సంవత్సరానికి 4-5 సినిమాలు తీస్తున్నారు అని. బట్ చూసుకుంటే ఇప్పుడైతే అలా అంటున్నారు కానీ ముందు కూడా అక్షయ్ కుమార్ ఇలానే సినిమాలు చేసేవారు. ముందు కలెక్షన్స్ వచ్చేవి, సినిమాలు ఆడేవి. ఎందుకంటే దేవర్ గుడ్ ఫిల్మ్స్, దేవర్ ఫిల్మ్స్ డన్ రైట్. అప్పుడు ట్రెండ్ పట్టుకొని అప్పుడు జనాలు ఏది నచ్చుతుందో ఆలోచించి మంచి స్క్రిప్ట్స్ ఇస్తే జనాలు ఖచ్చితంగా చూస్తారు. అప్పుడెప్పుడు అక్షయ్ కుమార్ కి ఇలాంటి క్రిటిసిజం రాలేదు. ఇప్పుడు చూసుకుంటే ఈ మధ్య మొదలైంది. ఎందుకంటే ఈ మధ్య ఆయన చేసే స్క్రిప్ట్స్ ఆడియన్స్ కూడా నచ్చట్లేదు. రవితేజ అయితే ఆపోజిట్, ఓవర్ ఎక్స్పోజర్ అయితే అవుతుంది. ఇయర్ కి మల్టిపుల్ ఫిల్మ్స్ వచ్చేస్తున్నాయి. బట్ ఫిల్మ్ కి పోర్ట్రే చేసిన క్యారెక్టర్ లో అండ్ సినిమా రిజల్ట్ లో డిఫరెన్స్ లేదు. అక్షయ్ కుమార్ కి అట్లీస్ట్ కాస్త ప్లే చేసిన క్యారెక్టర్స్ లో కాస్త డిఫరెన్స్ కనబడుతుంది. బట్ రవణకి మాత్రం చేసే క్యారెక్టర్స్ లో కూడా అంత డిఫరెన్స్ లేదు. ఆడియన్స్ కూడా ఇంక ఎన్నాళ్ళు చూస్తారు చెప్పండి. ఆనెస్ట్లీ జనాల్లో ఆయనకున్న గుడ్ విల్ వలన అండ్ ఆయన మనకిచ్చిన ఇంపాక్ట్ వలన ఆడియన్స్ కూడా ఎంత బ్యాడ్ ఫిల్మ్స్ చూసినా సరే మళ్ళీ నెక్స్ట్ సినిమాకి టికెట్ కొనుక్కొని వెళ్తున్నారు. లాస్ట్ సినిమాలు పోయినా సరే మిస్టర్ బచ్చన్ సినిమాకి అందరూ ప్రీమియర్ షోకి, నెక్స్ట్ డే మార్నింగ్ షోకి టికెట్లు కొనుక్కొని వెళ్ళారు. బట్ ఈ లాస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ లాంటివి మళ్ళీ తీస్తే మాత్రం ఇంకా ఆపేస్తారు. అండ్ డైహార్డ్ ఫ్యాన్స్ అయితే చాలా మంది వాళ్ళు కూడా ఒక బ్రేకేజ్ పాయింట్ లోకి వచ్చేసారు. దీనికి సొల్యూషన్ ఏంటంటే పెద్ద కష్టమేం కాదు, టైం తీసుకోండి, ఆడియన్స్ ని స్టడీ చేయండి. ప్లీజ్ టేక్ క్రిటిసిజం అండ్ నెగటివ్ ఫీడ్బ్యాక్ అండ్ అది యూజ్ చేసుకోండి. రవితేజ గారి గురించి నేను చాలా ఇంటర్వ్యూస్ లో అండ్ వేరే డైరెక్టర్స్ చెప్తుంటే విన్నాను. ఆయన ఏదైనా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా జస్ట్ కనుక్కొని సినిమా ఏం జరిగిందని కనుక్కొని తెలుసుకొని ఓకే నెక్స్ట్ ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతారంట. మన హరీష్ శంకర్ గారు మిస్టర్ బచ్చన్ కూడా అదే చెప్పారు. ఏంటి మిక్స్ టాక్ వచ్చిందంట హరీష్ అది ఇది అంటే అవునని అది ఇది అని చెప్పాక ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పి నెక్స్ట్ సినిమా షూటింగ్ వెళ్ళిపోయారంట. ఇది ఆనెస్ట్లీ చూసుకుంటే ఒక మంచి క్వాలిటీనే. ఇది ఎప్పుడు ఒక హిట్ ఒక ఫ్లాప్ లేకపోతే ఒక 2 ఫ్లాప్లు ఒక హిట్ అలా వచ్చినప్పుడు అది మనకి ఫాస్ట్ గా క్విక్ గా నెక్స్ట్ దానికి మూవ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. బట్ ఎప్పుడైతే మీరు చేసే సినిమాలో బ్యాక్ టు బ్యాక్ అలా ఫ్లాప్ అవుతూ ఫెయిల్ అవుతూ వస్తున్నాయో ఒక్కసారైనా యూ షుడ్ టేక్ అ బ్రేక్ అండ్ లుక్ బ్యాక్ అండ్ ఎక్కడ తప్పు అవుతుంది, మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు అని చూసుకొని ఆడియన్స్ కి ఏం కావాలి, మా ఫ్యాన్స్ ఇన్ని టికెట్లు కొని ఇంత రచ్చ చేసి ఇంత థియేటర్లకు వచ్చి ప్రతి సినిమాకి డిసప్పాయింట్ అవుతున్నారు, వాళ్ళు నెక్స్ట్ టైం డిసప్పాయింట్ అవ్వకూడదు అని ఆలోచించి దానికి ఏం చేయాలో మనం ట్రై చేయాలి. ఆల్రెడీ ఒక మంచి లాంగ్ కెరియర్ ఉంది, మంచి ఫిల్మోగ్రఫీ ఉంది, ఒక లెగసీ అయితే ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది. ఇంకా ఫ్యాన్స్ కోసం అది ఇది అని ఏది వస్తే అది చేసేయనక్కర్లేదు. మీ టైం తీసుకోండి. మంచి కథలు వస్తాయి, కొత్త కథలు కూడా వస్తాయి. ఎంతో మంది మంచి డైరెక్టర్స్ యంగ్ టాలెంట్ రెడీగా ఉన్నారు. మీరు ఎస్ అంటే చాలు మంచి స్క్రిప్ట్స్ తో మీ ముందుకు వస్తారు. ఎలాంటి సినిమా తీసినా మీరు మాస్ అవనివ్వండి, ఎలాంటిది అనుకోండి, ఫుల్ కాన్సెప్ట్ అనుకోండి, ఆర్ట్ సినిమా తీసినా సరే ఫ్యాన్స్ చూడడానికి థియేటర్ కి వస్తారు. జస్ట్ మంచి సినిమా తీయండి చాలు. ఇప్పుడు నుండైనా ఈ మాస్ మహారాజ్ అనే బర్డెన్ ని పక్కన పెట్టేసి మంచి సినిమాతో మా ముందుకు వస్తారని కోరుకుంటున్నాం. సో అదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.